హాయ్ మాస్టర్స్. నమస్తే అండి. ఈ రోజు నుంచి మనం 'అతీశ ప్రజ్ఞావేదం' అనే బుక్ చదువుకుందామండి. ముందుగా మన అందరి గురువుగారైన పత్రి సార్‌కి, అలాగే ఇంతటి జ్ఞానాన్ని ఈ బుక్ ద్వారా అందిస్తున్న అతీష, అతీష గారు, ఓషో గారు అందరికీ నా పూర్వక ప్రణామాలండి. అలాగే ఈ టీమ్‌కి నాకు ఈ అవకాశాన్నిచ్చిన ఈ మెడిటేషన్ ఎవ్రీవేర్ టీమ్‌కి, అలాగే ఇక్కడ కూర్చుని నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రణామాలండి. ఈరోజు ఈ 'అతీశ ప్రజ్ఞావేదంలో' దీని గురించి ఏం చెప్పుకుంటామంటే, అతీశ అని ఒక మహనీయుడంటండి. ఆయన అందించిన ప్రజ్ఞ. ఇదే 'అతీశ ప్రజ్ఞావేదం.' అంటే ఆయన దగ్గరున్న నాలెడ్జ్‌ని మనకందిస్తున్నారు. దీన్ని ఓషో గారు ఆయన అందించిన జ్ఞానాన్ని ఓషో గారు 'సప్త సూత్రాల మనోశిక్షణ' అని మనకందించారండి. అంటే సప్త సూత్రాలు ఇప్పుడు మనం ఒక డాన్స్ నేర్చుకోవాలనుకోండి, మన శరీరానికి శిక్షణ ఇస్తాం కదా! ఫస్ట్ రోజే మనం డాన్స్ చేసేయం కదా! అలాగే ఒక సంగీతం నేర్చుకోవాలంటే, మన గొంతుకి శిక్షణ ఇస్తాం. అలాగే మన మనసుకి శిక్షణ ఇవ్వాలి అని చెప్పడం కోసం 7 సూత్రాలండి ఈ బుక్‌లో చెప్పారు. దీన్ని అతీష గారు అందించిన జ్ఞానం, దీన్ని ఓషో గారు అందిస్తున్నారు మనకి. ముందుగా అతీష గురించి చెప్పుకోవాలంటే, ఈయన ఒక మహాత్ముడండి. అంటే ఈయన ముగ్గురు గురువుల నుంచి నేర్చుకున్నాడంటండి జ్ఞానం. అంటే ఎన్‌లైటెన్ అయిన ఒక గురువు దగ్గర జ్ఞానం నేర్చుకోవడమే ఎంతో కష్టం. మనం ఆల్రెడీ మిలారెప్ప గారి బుక్ చదువుకున్నాం కదండీ! ఆయన మిలారెప్ప గారు జ్ఞానం నేర్చుకోవడానికి ఎంత కష్టపడ్డాడో మనం ఆ బుక్‌లో నేర్చుకున్నాం. చూసాం మనం. ఆయన ఆ గురువు గారి యొక్క నుంచి జ్ఞానం నేర్చుకోవడానికి ఎంతో కష్టపడితే కానీ ఆయనకి జ్ఞానం దొరకలేదు మనం అని చెప్పుకున్నాం కదా! ఆ ఒక్క గురువు కోసమే ఆయన అంత కష్టపడ్డాడు. తర్వాత దాన్ని సాధించి ఆయన పెద్ద మాస్టర్ అయ్యి ఎంతో మంది శిష్యులను తయారు చేసుకొని ఎంతో మందికి ఆ జ్ఞానాన్ని అందించారు. అంటే ఒక్క ఎన్‌లైటెన్ మాస్టర్ దగ్గర జ్ఞానం తీసుకుంటేనే అలా ఉన్నాడు. అలాంటి ముగ్గురు ఎన్‌లైటెన్ అయిన మాస్టర్స్ దగ్గర ఈ అతీష జ్ఞానాన్ని తీసుకున్నారంటండి. ఆ జ్ఞానమే అంతటి గొప్ప జ్ఞానం మనం ఈరోజు తెలుసుకోబోతున్నామండి. నిజంగా ఇది నాకు కూడా ఒక పరీక్షేనేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ బుక్ అనుకోకుండా తీసుకున్నాను. నాకు కూడా ఎలా చెప్పగలనా? నేను దీన్ని పూర్తి చేయగలనా అని కూడా నేను కొంచెం భయపడుతున్నానండి. ఒక సాహసం చేస్తున్నానని అనుకుంటున్నాను నేను. కానీ ఆ మాస్టర్ మీద ఓస్టో గారు, అతీష గారి మీద భారం వేసి ఆ సరెండర్ అయిపోయి నేను మొదలుపెట్టానండి ఈరోజు బుక్కు. ఈ ముగ్గురు గురువుల నుంచి ఈయన జ్ఞానం నేర్చుకున్నాడు కదా! దాన్ని ఓషో గారు ఆయన జ్ఞానాన్ని మనకందించారండి. ఈయన గురించి ఒకసారి చెప్పుకుందాం. ఈయన గురించి ఎవరికీ తెలీదంటండి. ఎవరు అతీష ముమ్మూర్తుల మహనీయుడు అని కీర్తింపబడ్డాడంట ఈయన. ఇప్పుడు మనకి సప్త సూత్రాలని చెప్పారు కదండీ! 7 సూత్రాలు చెప్పారు మనకి. ఏంటి 7 సూత్రాలు? మన మనసుని ఎలా శిక్షణ ఇవ్వాలి మన మనసుకి అని 7 సూత్రాలు చెప్పారు కదా! ఆ 7 సూత్రాలని ఎవరు మనకి ఓషో గారు ఒక్కో చాప్టర్‌లో ఒక్కో సూత్రం చెప్తున్నారు మనకి. అయితే ఈయన గురించి చెప్పాలంటే, అతీష గారి గురించి ఈయన ఎక్కడ పుట్టాడో, ఎక్కడ ఆహ్, ఎ ఎవరో ఎవరికీ తెలీదంటండి. అతడి జీవితం గురించి ఎవరికీ తెలీదంట. ఆయన 11వ శతాబ్దంలో నివసించినట్లు అర్థమవుతుందంట. భారతదేశంలోనే జన్మించారంటండి. ఈయన భారతదేశంలో పుట్టిన ఆయనే అతీష గారు కూడా. కానీ తనలో ప్రేమ ఉదయించిన తక్షణం ఆయన టిబెట్‌కు తన ప్రవాసాన్ని ప్రారంభించాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కో డిజైన్ కదండీ లైఫ్ డిజైను. ఈయన జ్ఞానం ఎప్పుడైతే ప్రేమ ఆయనలో ఉదయించిందో టిబెట్‌కెళ్ళిపోవాలని ఆయనకి బలంగా అనిపించిందండి. ఒక బలమైన అయస్కాంతం అక్కడి నుంచి ఆయన్ని ఆకర్షిస్తున్నట్లు హిమాలయ పర్వతాల్లో ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన ఆయన మళ్ళీ దేశం వైపు ఏనాడు తిరిగి చూడలేదంటండి. ఆయన జ్ఞానం అంతా నేర్చుకున్నది భారతదేశమేనండి. చూడండి మనం ఈ జ్ఞానం ఎవరు చూసినా సరే, భారతదేశంలో మనం మిలారెపా గారి బుక్‌లో కూడా ఇక్కడ నేర్చుకొని వెళ్లారు జ్ఞానం అని చెప్పారు. అలాంటి భారతదేశంలో ఉన్న మనం ఈ జ్ఞానాన్నంతా మనం కూడా అందుకోవాలండి. అక్కడికెళ్ళిపోయిన తర్వాత ఆయన జ్ఞానం మనం అందుకుంటున్నాం. ఈయన టిబెట్‌కెళ్ళిపోయారంటండి. అప్పటినుంచి టిబెట్‌లోనే ఉన్నారు. ఈ బుక్ అంటండి మనకి భగవద్గీత మనకెంత ముఖ్యమో, టిబెట్‌లో భగవద్గీత లాగా ఈ బుక్ అంత ఇంపార్టెంట్ అంటండి. ఇది చివరి వరకు చదివి దీన్ని పూర్తిగా ఎప్పుడైతే ఆచరణలో పెట్టుకుంటామో, మన మనస్సు మన అధీనంలో ఉంటుందంటండి. ఎప్పుడైతే మన మనసుని కంట్రోల్‌లో పెట్టుకుంటామో, మన జీవితం మన కంట్రోల్‌లో ఉన్నట్లే గదండీ! అందుకని ఈ బుక్‌ని జాగ్రత్తగా దీన్ని నేర్చుకోమంటున్నారండి. మన మనసుని కంట్రోల్‌లో పెట్టుకోవడం ఎలాగా, ఈయనిచ్చిన 7 సూత్రాలని మనం ఎప్పుడైతే జాగ్రత్తగా ఆచరణలో పెడతామో, మనం దాన్ని తీసుకోగలమంటండి. తర్వాత టిబెట్ వెళ్ళిపోయాడు కదండీ ఈయన. టిబెట్ దేశస్థుల ఎరుకలో ఒక గొప్ప మార్పుని తెప్పించగలిగాడంటండి. అక్కడ టిబెట్ వెళ్లి ఈయన
అక్కడ అందరికీ నేర్పిస్తూ ఎంతో మార్పును తెప్పించగలిగాడంట. ఎన్నో అద్భుతాలను ప్రదర్శించాడంటండి అక్కడ. ఆయన పట్టిందల్లా బంగారం అయిందంట. ప్రపంచానికి రససిద్ధులందరిలో శ్రేణిలో ఆయన నిలవగలిగాడు. అక్కడ టిబెట్లో అందరికంటే అగ్రశ్రేణిలో నిలవగలిగాడంట. ఈ 7 సూత్రాల మనోశిక్షణ అన్నది ఆయన టిబెట్లకు ప్రసాదించిన బోధనాసారం. భారతదేశం టిబెట్ దేశానికి అందించిన ఓ గొప్ప కానుక. భారతదేశం ఎన్నో కానుకలను ప్రపంచానికి అందించింది. టిబెట్కు అందించిన పారితోషికం అతీష. బోధిధర్ముణ్ణి చైనీయులకు కానుకగా ఇచ్చిన భారతదేశమే టిబెట్కు అతీషాను కూడా కానుకగా సమర్పించింది. ఆ మహనీయునికి టిబెట్ అనంతంగా రుణపడే ఉంటుంది. భారతదేశం నుంచే ఇప్పుడు మనం బోధిధర్ముడు అని చెప్పుకుంటాం కదండి. వాళ్ళ చైనాకి వెళ్ళిపోయాడు. ఆయన కూడా భారతదేశం ఆయనే. అంటే ప్రపంచానికి అంతటికీ భారతదేశం ఈ పారితోషికాలు ఇస్తుందంటండి. ఈ సప్త సూత్రాల సూక్ష్మ సంకలనం అత్యంత విలువైంది. దీనిలోని ప్రతి వాక్యం మీద మీ ధ్యానం కొనసాగాలి అని చెప్తున్నారండి ఈ బుక్ గురించి. ఇది స్టార్టింగ్ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఏడు ఉన్నాయి కదండి. సప్త సూత్రాల విశ్లేషణ 7 సూత్రాలు ఉన్నాయని చెప్పారు కదా. ఫస్ట్ సూత్రం ఏంటి? అతీష ముమ్మూర్తుల మహనీయుడే. ఈ ఫస్ట్ సూత్రం అండి ఇది. మతం గురించి చెప్తున్నా. ఫస్ట్ మతం ఓ విజ్ఞాన శాస్త్రం కాదు. భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం, రసాయనిక శాస్త్రం వీటిలాగే మతము ఓ విజ్ఞాన శాస్త్రం కాదు. సాధారణంగా మనం ఇప్పుడు మతం అంటే ఏమనుకుంటున్నామండి? హిందూ మతము, ముస్లిం మతము, క్రైస్తవ మతము. నిజం చెప్పాలంటే ఈ జనరేషన్ కాదు అలాగే తెలుసు మతం అంటే. కానీ మతం అంటే ఏంటి? ఒక విధంగా విజ్ఞాన శాస్త్రం అంటండి అది. ఎందుకంటే అది సర్వస్వాన్ని నేర్పగల విజ్ఞానం కనుక. అంటే మతంలో ఎన్నో ఉంటాయి కదా మనకు, వేదాలు, పురాణాలు. మనం ఇప్పుడు నేర్చుకునే నాలెడ్జ్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ అతీష ఇక్కడ భారతదేశంలో ఈ గురువు గారు భారతదేశంలో నేర్చుకునే కదండి. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? మన వేదాల్లో, పురాణాల్లో ఇవన్నీ ఉన్నవే కదా. అది ఆ జ్ఞానం అంటండి. అంతేగాని మనం మతం అంటే మనం ఈ కులం, ఈ మతము, ఆ మతము ఇవి కాదు. మతం అంటే అది సర్వస్వాన్ని నేర్పగల విజ్ఞానం. జ్ఞానం అంటే తెలుసుకోవడం అని అర్థం. మతం ఓ జ్ఞానం కాకపోతే మరి ఇంకేంటి? జ్ఞానం అంటే ఉత్తమోత్తమైన జ్ఞానమే అది. సంపూర్ణ అవగాహనే అది. సామాన్య శాస్త్రాలన్నీ విజ్ఞానాలే, జ్ఞానం కాదు. మతం అంటే తనను గురించే కలిగే ఒక సంపూర్ణ ప్రజ్ఞ, సమగ్ర అవగాహన అని అర్థం. మత లక్ష్యం బాహ్య పరిజ్ఞానం కాదు. దృశ్యాలతో దానికి సంబంధం లేదు. లక్ష్యంతో దానికి సంబంధం లేదు. మతం బాహ్యాన్ని విస్మరిస్తుంది. ప్రజ్ఞానం తనను తానే అవగతం చేసుకుంటుంది. ఓ అర్థం తనను తానే ప్రతిబింబించుకున్నట్లు తన గురించిన అత్యంత స్పష్టమైన పరిజ్ఞానమే అది. కాబట్టి మతం ఓ విజ్ఞానం కాదు, స్వయంగా తానే జ్ఞానం. అంటే ఏంటి? మతం అంటే ఏంటి? బయటికి సంబంధించిన పరిజ్ఞానం కాదు. బయట విషయాలకి, బయట దృశ్యాలకి సంబంధించిన పరిజ్ఞానం కాదు. దానికి ఒక లక్ష్యంతో సంబంధం లేదు. మతం బాహ్యాన్ని వదిలేస్తుంది. అసలు బాహ్యాన్ని పట్టించుకోదంటండి. మతం అంటే ఏంటి? తనకు తానే తనేంటి అనేది తాను తెలుసుకుంటుంది. తన లోపల ఉన్న అంతర్ప్రజ్ఞ అది. విజ్ఞాన శాస్త్రాలన్నీ తక్కువ స్థాయిలో ఉండి తెలుసుకోబడే విషయాలు అంటే విజ్ఞానం అంటే ఏంటండి? రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం వీటి గురించి తెలుసుకుంటాం కదండి. ఇవన్నీ ఏంటి? తక్కువ స్థాయిలో విషయాలు. ఆ జ్ఞానం ఏంటి? పరిమితమైన జ్ఞానం అనమాట. కానీ మతం అనేది ఉత్తమ స్థాయి పరిజ్ఞానం, పరిపూర్ణ ప్రజ్ఞానమే మతం. మతానికి విజ్ఞాన శాస్త్రాలకి ఉన్న భేదం స్వభావాల్లో కాదు, ఉన్న తేడా అంతా సహజభూతమైన స్పష్టతలోనే. తక్కిన విజ్ఞాన శాస్త్రాలన్నీ బురదమయమై ఉంటే మతం అత్యంత సుస్పష్టతతో నిర్మలంగా ఉంటుంది, పరిమళిస్తూ ఉంటుంది. బురద మాయమై పద్మం దర్శనమిస్తుంది. సంపూర్ణ పరిపక్వత సిద్ధించుకున్న తర్వాత ఆ పద్మం కూడా మాయమై దివ్య పరిమళం మాత్రమే అనుభవంలోకి వస్తుంది. అంతే కదండి. ఒక కలువ పువ్వు బురదలోంచి వస్తుంది, కానీ ఆ బురదలోంచి తీసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ పువ్వే కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ పువ్వు పరిమళంతో ఉందో ఆ పరిమళమే కనిపిస్తుంది కదండి. పువ్వు కూడా గుర్తుండదు మనకప్పుడు. అలాగే ప్రజ్ఞానానికి కూడా ఇవే 3 స్వభావ అంశాలంటండి. ఏంటి? పంకం, పద్మం, పరిమళం. ముందు బురదను ఎప్పుడైతే వదిలించుకుందో ఆ పద్మం కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ పరిమళం బయటకు వచ్చిందో పద్మం కూడా కనిపించదు. ఆ పరిమళం ఒకటే మనకి కనిపిస్తుంది. మతాన్ని పట్టుకోలేము, ఎందుకంటే ఏ వస్తువు అక్కడ ఉండదు కనుక. కానీ దాన్ని అవగతం చేసుకోవచ్చు. దాన్ని మాటలతో వర్ణించలేకపోవచ్చు, కానీ అనుభవించవచ్చు. మతాన్ని గురించి తెలియచెప్పేందుకు ఏ మార్గమూ లేదు. సమాచారంగా దాన్ని మార్చి అందించలేము. కానీ దాని వైపు మిమ్మల్ని తిప్పొచ్చు. దాన్ని చేరే దారిని చూపించొచ్చు. అంటే మతం గురించి మనం చెప్పలేము. ఎందుకు? దాన్ని అవగాహన చేసుకోవచ్చు కానీ అదంటే ఏంటి అని చెప్పలేము మనం. ఎందుకంటే దానిలో ఉన్న జ్ఞానాన్ని చూపించగలం అంతే. దాన్ని అవగాహన చేసుకోవచ్చు అంతే అని చెప్తున్నారు. అలాగే వేలుతో చందమామను చూపిస్తాం కదండి. ఇప్పుడు చిన్న పిల్లలకి అన్నం తినిపిస్తూ చందమామ ఇదిగో అని వేలుతో చూపిస్తాం మనకి. ఫస్ట్ మన వేలుని చూస్తాడు ఆ పిల్లాడు, తర్వాత చందమామని చూస్తాడు. చందమామని చూడడం మొదలు పెట్టాక మన వేలుని చూడడు కదండి. అంటే చందమామని చూసిన తర్వాత ఈ వేలుని వదిలిపెట్టేయాలి.
అలాగే ఈ 7 సూత్రాలు ఇచ్చారు కదా మనకి. ఈ 7 సూత్రాల మనోశిక్షణ పద్ధతి అతీశ మహాత్ముడి ప్రబోధాలు ఆ చందమామను చూపించే 7 వేళ్ళు. అంటే ఈ అతీశ 7 సూత్రాలు ఇచ్చారు కదా, దీన్ని కూడా పట్టుకోవద్దని చెప్తున్నారనమాట. ఎలా అయితే మనం చందమామను చూపించిన తర్వాత వేళ్ళు వదిలేసి చందమామనే చూస్తామో, అలాగే ఈ 7 సూత్రాలు కూడా మీరు నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత వీటిని పట్టుకుని వేళ్లాడొద్దు. మీ శక్తులన్నిటిని ఆ చేతివేళ్ళ మీద బంధించుంచుకోకండి. అదే జరిగితే మీరు ఎప్పటికీ గమ్యాన్ని అందుకోలేరు. ఇక వీటిది ఈ సూత్రాలు ఇచ్చారు కదా, ఇవి చాలా బాగున్నాయి, మంచి సూత్రాలని చెప్తున్నారు కదా, మనసును దాటొచ్చు అని చెప్తున్నారు కదా, మనసుకు శిక్షణ ఇవ్వడం అని చెప్తున్నారు కదా అని ఇక్కడ ఆగిపోతారేమో. ఇక్కడ బంధింపబడకండి మీరు. మీరు ఆ వేళ్ళను ఉపయోగించుకుని ఇవైతే ఈ సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకోండి. కానీ తర్వాత ఏం చేయమంటున్నారు? చందమామ కనిపించిన తర్వాత వేళ్ళని ఎలా అయితే మర్చిపోతామో, అంటే మనకు అవసరం లేదు, ఇంక చందమామను చూస్తున్నాం మనం. అందుకని అలాగే ఈ మతాన్ని, ఈ కారణం వల్లే మతాన్ని అవగతం చేసుకున్న వారికి శాస్త్రాలన్నీ వెంటనే నిష్ప్రయోజకాలుగా తయారవుతాయి. గమ్యప్రాప్తి పొందిన వెంటనే దారులన్నీ మాయమైపోతాయి. ఇక దారి గురించి వెంటనే మరిచిపోయే పరిస్థితి తయారవుతుంది. అంటే ఒక గమ్యానికి చేరుకోవాలండి మనం. ఒక ప్లేస్‌కెళ్ళాలి. ఆ ప్లేస్‌కెళ్ళాలంటే ఒక దారిలోంచి వెళ్తాం. వెళ్ళిపోయాం, ఇంక అవసరం లేదు. ఇంకా దారి గురించి ఆలోచించే పనేముందండి? గమ్యం చేరిపోయిన తర్వాత, మనం చేరవలసిన గమ్యం చేరిపోయిన తర్వాత. అలాగే కైవల్య ప్రాప్తి పొందిన ముగ్గురు సిద్ధుల వద్ద శిక్షణ పొందిన అత్యంత మహనీయుడైన వ్యక్తి అతీష. చెప్పుకున్నాం కదా, ముగ్గురు వద్ద నేర్చుకున్నాడు. ఈయనకి ముగ్గురు గురువులు ఉన్నారు. అటువంటి జ్ఞానబోధ ఇదివరకు ఎప్పుడూ సంభవించలేదు. ఎవ్వరూ నేర్చుకోలేదంటండి. అంత ముగ్గురు మహాత్ములు, ముగ్గురు ఎన్లైటెండ్ మాస్టర్స్ దగ్గర ఎవరూ నేర్చుకోలేదంట. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఎవరికీ సంభవించలేదు. ఇంత ముగ్గురు దగ్గర నేర్చుకునే అవకాశం ఎవ్వరికీ దొరకలేదంటండి. ముగ్గురు ముక్తుల విద్యాబోధన అత్యంత దుర్లభం, అనూహ్యం కూడా. ముక్తుడైన ఒక్క గురువు లభించడమే అసాధ్యం అనిపిస్తున్న పరిస్థితుల్లో ముగ్గురు ముక్తుల వద్ద జ్ఞానాన్ని పొందగలగడం ఎంతటి మహభాగ్యం! చారిత్రాత్మకమైన చరితమైనది, అలౌకికమైనది, ఓ మహోన్నతమైన రూపకం లాంటిది. ఇందులో ఈయన గురువులు ముగ్గురు అని చెప్పుకున్నాం కదండి. ధర్మకీర్తి ఫస్ట్ గురువు. ఈయన బౌద్ధ గుప్త ధర్మవేత్త. ఈయన దగ్గర అంటండి మొదట అతీశ బోధన స్వీకరిస్తూ అనేక సంవత్సరాలు ఆయనతో సహచర్యం చేశాడంటండి ధర్మకీర్తి అని ఆయన దగ్గర. ఆయన ఏం చెప్పాడు, ఏం నేర్పించాడు ఈయనకి? మనసుని లేకుండా ఎలా చేసుకోవాలి, శూన్యత్వాన్ని ఎలా సాధించుకోవాలి, అంటే మనసులో ఏమి ఆలోచనలు లేకుండా శూన్యంగా ఎలా ఉంచుకోవాలి అనేది, ఆలోచన రహిత స్థితిని ఎలా పొందాలి, ఇవన్నీ నేర్పించాడంటండి ఈయన. మనసులోంచి అన్ని విషయాలని ఎలా విసర్జించుకోవచ్చో, విషయాలన్నిటిని బయటికి ఎలా తోలేయచ్చో, మనసులో లోపల లేకుండా ఎలా చేసుకోవచ్చో, శూన్యంగా ఎలా చేసుకోవచ్చో, వీటినన్నిటిని ఎలా సాధించొచ్చో నేర్పించాడంటండి ఈ ధర్మకీర్తి అని ఆయన. రెండో ఆయన ఎవరు? ధర్మరక్షితుడు. ఈయన 3వ బౌద్ధ ధర్మ యోగి పుంగవుడు అంటండి. అతీశ రెండో గురువు అన్నమాట ఈయన. ఇతరుల బాధలను, కష్టాలను, రుగ్మతలను సంపూర్ణంగా స్వీకరించే విద్యను నేర్పి నిష్ణాతుడిని చేశాడు. అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఈయన దగ్గరికి బాధలతో, కష్టాలతో, రుగ్మతలతో వచ్చారనుకోండి, ఉత్తుత్తి మాటల ప్రేమ కాక ఈయన ప్రేమ చూపిస్తాడు. ఎలాంటి ప్రేమ? కొంతమంది చూడండి ఎంతో ప్రేమ కురిపించేస్తారు. కానీ లోపలంతా మేడిపండు చూడన్న టైప్‌లో ఉంటదనమాట. లోపల ఏమి ఉండదు ప్రేమ. పైకి నటిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటి, ఈయనకి ఏమి నేర్పించాడు ఈ రెండో గురువు? ప్రేమ కార్యాచరణలో తుది మెట్టును కూడా ఎక్కించగలిగాడు. అంటే ఆ కార్యాచరణ లోపల ఏదైతే మాట మాట్లాడాడో ఆ మాట ఏంటంటే ప్రేమపూర్వకంగా మాట్లాడడం నేర్పించాడంటండి. ఆచరణలో ప్రేమ స్వరూపాన్ని అతీశాలో ప్రతిష్ఠించగలిగాడు. అంటే అసలైన ప్రేమమూర్తిగా తయారు చేశాడనమాట. అంటే చూడండి, దేవుడు అంటారు కదా, ఎవరినైనా ప్రేమిస్తాడు దేవుడు. అంటే వాడు ఎవరినో చంపాడా? చంపిన వ్యక్తిని కూడా మామూలుగా మా అమ్మ ఎంతో మంచి సేవ చేసి దేవుడిని ఇష్టపడే వ్యక్తిని ఎంత ప్రేమిస్తాడో, ఒక హంతకుని కూడా అంతే ప్రేమిస్తాడంటండి దేవుడు. ఆయన తారతమ్యాలు ఏమీ ఉండవు. అలాగా అంతటి ప్రేమ స్వరూపం, అంతటి ప్రేమని ఈయనకి నేర్పించాడంటండి రెండవ గురువు. ఆ ముగ్గురు గురువులు అతీషాకి ప్రాణమిత్రులుగా మసిలినందువల్లే ఇదంతా సాధ్యం కాగలిగింది. ఈయన ఎందుకు నేర్చుకోగలిగాడంటే వీళ్ళంతా ప్రాణమిత్రులుగా ఉన్నారు. వీళ్ళందరూ ఏకకాలంగా ఒకే ప్రాణంగా మసులుతూ సత్యాన్వేషణ చేశారు. వీళ్ళు ముగ్గురు అంటే ఫ్రెండ్స్ అంటండి. ఎవరు? ఈయన గురువులు ముగ్గురు. ఒకే కాలంలో సత్యాన్వేషణ కోసం ముగ్గురు వచ్చారంటండి. కానీ ఒకేసారి లక్ష్య సిద్ధిని సాధించారు, ముక్తులయ్యారు. తామే సత్యమూర్తులే శోభించారు. ముగ్గురు ఎన్లైటన్మెంట్ పొందారు, కానీ ముగ్గురు 3 మార్గాల్లో ఉన్నారండి. ఆ ముగ్గురు ఈయనకి నేర్పించారు. వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్సే. అతీష ధర్మకీర్తికి ప్రియ శిష్యుడయ్యాడు. ఫస్ట్ గురువు చాలా ప్రియ శిష్యుడు అంటండి. ఆయన మొదటి సూత్రాన్ని ఇప్పుడు నీకు నేర్పుతాను, రెండో సూత్రాన్ని ఆయనే చెప్పాడంట. ఫస్ట్ గురువు ఈయనకి ధర్మకీర్తి.
అయితే ఈయనకి ఏం చెప్పాడు, నేను నీకు ఫస్ట్ ఈ సూత్రాన్ని నేర్పిస్తాను. ఏంటి ఏం నేర్పించాడు ఈయన? మనోశూన్యత నేర్పించాడు కదండి. నేను దీన్ని నేర్పిస్తాను, కానీ నువ్వు తర్వాత ధర్మరక్షితుడు ఆయన దగ్గరికి వెళ్ళు. అలాగే మూడవ సూత్రాన్ని మూడవ గురువు ఎవరంటే మైత్రేయ, ఆయన దగ్గరికి ఆయన నీకు అనుగ్రహిస్తాడు మూడవ సూత్రాన్ని. ఈ విధంగా సత్యానికి ఉన్న 3 పరిధుల్ని నువ్వు పరిపూర్ణంగా గ్రహించగలుగుతావు. సత్యం అంటే ఒకటే కాదు, 3 రకాలుగా నువ్వు గ్రహించగలుగుతావు. ఆ 3 లక్షణాల భగవంతుణ్ణి, ఆ త్రిగుణ తత్వాన్ని, ఆ త్రిమూర్తిత్వాన్ని గ్రహిస్తావు. ఈ విధంగా ఏ పరిధిని నేర్పేందుకు ఎవరు సమర్థులో వారి వద్ద నుంచే అన్ని పరిధుల్ని సంపూర్ణంగా నువ్వు గ్రహించగలుగుతావు అన్నాడు. అంటే చూడండి, ఇప్పుడు ఇంకో ఈ తర్వాత కూడా చెప్తాను. ఈ 3 పరిధుల్ని గ్రహించే పద్ధతిలోనే మానవులు పరమాత్మని చేరగలుగుతారు. మీ ప్రయత్నం శూన్య మార్గంలోనే కొనసాగినా ఆ లక్ష్య సిద్ధి ప్రాప్తించే తీరుతుంది. కానీ మీ ప్రయాణ మార్గం మొత్తం శూన్యంగానే ఉండి తీరుతుంది. అంటే ఇప్పుడు లక్ష్యం మనం లక్ష్యానికి చేరుకోవాలి అంటే ఏం చేయాలండి? ఎటు నుంచైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే కారులో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు. రకరకాల మార్గాలు ఉంటాయి. అందరం చేరుకునేది అక్కడికే. అలాగే ముక్తి మార్గం కూడా అంతే. ముక్తి మార్గానికి చేరుకోవడానికి రకరకాల, కొంతమంది భక్తి మార్గంలో వెళ్తారు, కొంతమంది ధ్యాన మార్గంలో ముక్తిని సాధించిన వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఉంటారు కదండి. ఈ గురువులు ముగ్గురు కూడా 3 రకాలుగా ముక్తిని సాధించారంట. ధర్మకీర్తి ఏం చెప్తున్నాడు, నేను నేర్పించేశాను నీకు, ఇది ఒక్కటే కాదు, ఇంకా వాళ్ళిద్దరి దగ్గర వేరే వేరే మార్గాలు ఉన్నాయి, అవి కూడా నేర్చుకో నువ్వు అని చెప్పేసి ఈయన్ని పంపించాడంట ముగ్గురు దగ్గరికి. వాళ్ళిద్దరి దగ్గరికి కూడా పంపించాడంట. ఈయన నేర్పించింది అంటే శూన్యంగా ఉండడం నేర్పించాడు కదండి. మీకు ఆ శూన్యత్వాన్ని గురించిన అవగాహన ఎక్కువగా ఉంటుంది. మీ బోధనలో కూడా శూన్యత్వాన్ని గురించిన విషయమే ఎప్పుడూ ప్రకటింపబడుతూ ఉంటుంది. అంటే శూన్యం నేర్చుకున్నాం అనుకోండి, మనసును శూన్యం చేసుకోవడం నేర్చుకున్నాం అనుకోండి, ఇంకెప్పుడు మనకు ఎలా ఉంటుంది, మనసు శూన్యంగానే ఉండడం, అదొక్కటే మనకు వస్తుంది అనమాట. దాని ద్వారానే ముక్తిని సాధించగలుగుతాము. ఇంకెప్పుడు చూసినా ఆ శూన్యమే కనిపిస్తూ ఉంటుంది మనకి. బుద్ధుడి విషయంలో కూడా ఇలాగే జరిగింది. బుద్ధుడు మనకు నేర్పించేది కూడా ఇదే కదండి. శ్వాస మీద ధ్యాస, ఆలోచన రహిత స్థితి. మనం ప్రతిరోజు ధ్యానంలో చెప్పుకునేది కూడా ఇదే కదా. శూన్య పదాన్ని అనుసరించే గౌతముడు బుద్ధుడయ్యాడు. ఆయన బోధనలలో శూన్యత్వాన్ని గురించిన ప్రస్తావన ఎక్కువగా ద్యోతకమవుతూ ఉంటుంది. బుద్ధుడి ఉపదేశాలలో ఏ దేవుడు కనిపించడు. అంటే దేవుడు మనకి ఏ దేవతా రూపం వద్దు, ఏ దేవతా స్వరూపాన్ని ఊహించుకోవద్దు. మనకు పర్టికులర్ గా చెప్తారు కదండి. ధ్యానం చేసేటప్పుడు మనం గైడెన్స్ ఇచ్చేటప్పుడు కొత్త వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాం మనం, ఏ దేవుడి రూపాన్ని ఊహించుకోవద్దు, ఏ నామాన్ని నోటితో పలకొద్దు అని చెప్తూ ఉంటాం కదండి. ఈయన ఏంటి, బుద్ధుడు అదే, ఏ దేవుడు కనిపించడు. ఎందుకు? దేవుడు కూడా ఒక ఆలోచనే కనుక. ఎందుకు? ఏం కావాలి చివరికి? మనం శూన్యం కావాలి, దానికోసమే ధ్యానం చేస్తున్నాం. శూన్యరహిత స్థితి అని చెప్తాం మనం. అంటే ఓ శూన్యాన్ని అందులో ఒక దేవుణ్ణి పెడితే ఇంకా శూన్యం ఏమన్నా? అందులో శూన్యంలో పదార్థాన్ని నింపేస్తున్నాం దేవుణ్ణి తలుచుకున్నామంటే. అది చెప్తున్నారండి. ఓ ఉనికి, ఒక శూన్యాన్ని, దేవుడు కూడా ఒక ఆలోచనే కనుక, ఓ శూన్యాన్ని నింపే పదార్థమే కనుక, ఓ ఉనికి కనుక, శూన్యానికంటే అన్యుడే కనుక, శూన్యానికంటే అన్యుణ్ణి వదిలిపెట్టే సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. ఆ అన్యుణ్ణి అంటే శూన్యం కంటే అన్యుడు భగవంతుడు కూడా. అందుకే దాన్ని కూడా వదిలిపెట్టేసే సిద్ధార్థుడే బుద్ధుడయ్యాడు. మనస్సుని సంపూర్ణంగా విడిచిపెట్టి శూన్యం చేసుకుని ఆయన బుద్ధుడయ్యాడు. కాబట్టి అక్కడ దేవుడికి చోటు లేదు, మరి దేనికి అందులో చోటు లేదు. ఆయనది అత్యంత స్పష్టమైన పరిపూర్ణ శూన్యత్వ మార్గం. బుద్ధుని మార్గం గురించి చెప్పారండి. ఇప్పుడు ధర్మకీర్తుడు కూడా సరిగ్గా ఇలాంటి వాడే. ఈయన మొదటి గురువు కూడా ఇదే నేర్పించాడు ఈయనకి. ఆయన శూన్యత్వ సిద్ధిని పొందినవాడే. శూన్యత్వానికి ఆయనను మించిన అధికారి లేడు. శూన్యత్వం గురించి అతీష ఆయన దగ్గర సంపూర్ణంగా నేర్చుకున్న తర్వాత ధర్మకీర్తి ఇక మరో అంశం గురించి నువ్వు ధర్మరక్షితుడి దగ్గరకు వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన మరో దారిలో లక్ష్య సిద్ధిని సాధించాడు. ఎవరెస్ట్ శిఖరాన్ని ఏ వైపు నుంచి అయినా ఎక్కి ఎలా అందుకోవచ్చో ఆ విధంగానే ఆయన మరో పద్ధతిలో జ్ఞాన ప్రాప్తిని సాధించాడు. ఆ పద్ధతి దయ, కరుణ, సానుభూతి అనే పద్ధతి. ఈ పద్ధతిని కూడా నీకు నేనే నేర్పగలను, కానీ నా అవగాహన శిఖరం పైనుంచి కనిపించే దారి లాంటిది మాత్రమే. అంటే ఈయనకి శూన్యం నేర్పించేశాను కదా, రెండో గురువు దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. ఆయన కూడా ఇదే చెప్తున్నాడండి. ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలంటే ఒకవైపు నుంచి ఎక్కక్కర్లా, అన్ని వైపుల నుంచి ఎక్కొచ్చు ఎవరెస్ట్ శిఖరం. అందుకని ఒకవైపు అన్ని నేర్చుకో నువ్వు అని చెప్తూ ఈయన దగ్గరికి పంపించాడు. ఈయన దగ్గర ఏంటంటే దయ, కరుణ, సానుభూతి అనే పద్ధతి. ఎవరు? ధర్మరక్షితుడి దగ్గరండి. ఆ పద్ధతిని కూడా నేనే నేర్పగలను ఆ పద్ధతిని, కానీ నాకంటే ఎక్కువ అవగాహన అతనికి ఉంది. అందుకని అతని దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటున్నాడండి. ధర్మరక్షితుడి వద్దకు వెళ్ళి నేర్చుకోమన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు ఈయన, శూన్య పదంలో పయనించే నేను శిఖరాన్ని
అధిరోహించగలిగాను. శిఖరం పైకి చేరుకుని అక్కడి నుంచి కిందకి చూస్తే పైకి వస్తున్న దారులన్నీ స్పష్టంగానే కనిపిస్తాయి. కానీ వాటిల్లో ఏ దారిలో నుంచైనా మొదటి నుంచి బయలుదేరి అడుగడుగునా ఎదురయ్యే ప్రతిబంధకాలను తప్పుకుంటూ, అధిగమిస్తూ అనేక మలుపులు తిరుగుతూ సమగ్రమైన ఎరుకుతో శిఖరం చేరే వరకు చేరే పూర్తి దారి మాత్రం నాకు స్పష్టంగా తెలిసే అవకాశం లేదు. ఈయన ఏం చెప్తున్నాడంటేనండి, ఈయన శూన్యం ద్వారా ముక్తి సాధించాడు. నేను పైకెక్కేసాను. ఇప్పుడు పైన శిఖరం మీద ఉన్నాను నేను. పైనుంచి చూసేసరికి కింద దారులన్నీ కనిపిస్తున్నాయి ఈయనకి. ఎటు వెళ్తే ఈ ముక్తికి కావాల్సిన దారులన్నీ కనిపిస్తున్నాయి. కానీ ఫస్ట్ మొదలుపెట్టి ఎక్కడైతే మనం మొదలు పెడతామో ముక్తికి చేరడానికి దారి ఎప్పుడైతే మొదలవుతుందో, ఆ మొదలైన దగ్గర నుంచి ఆ దారిలో ప్రయాణించేటప్పుడు ఎన్నో అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి కదండీ! అవన్నిటిని ఎవరు కరెక్ట్‌గా ఇప్పుడు దారి తెలిసిన వాళ్ళు ఒక దగ్గరికి చేరామండి మనం. ఇక్కడ ఒక ప్లేస్‌కెళ్ళిన దగ్గర నుంచి ఇంకో ప్లేస్‌కెళ్ళామండి. మనకు దారి తెలుసు కాబట్టి ఎవరికైనా మనం ప్రయాణం చేసిన వాళ్ళు చెప్పగలరు కదా! పలానా దగ్గర అలా అటురా, అటైతే బావుంది. ఆ రోడ్ బావుంది. ఇటు నుంచి వస్తే రోడ్ బాలేదు. మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే తెలిసిన వాళ్ళని అడుగుతాం కదండీ! ఆ ఊర్లో ఉన్న వాళ్ళని ఏంటి ఈ రోడ్ బావుందా? ఆ రోడ్ బావుందా? అంటే లేదు లేదు ఈ రోడ్ అసలు బాలేదు. లేకపోతే అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అటు రావద్దు. ఇటువైపు రా. ఇలా చెప్తా ఉంటాం కదా! అలాగే ఈయన చెప్పేది కూడా అదే అనమాట. నేను ఆ దారిలోంచి రాలేదు కాబట్టి ఎక్కడ అడ్డంకులున్నాయో, ఏ ప్రతిబంధకాలుంటాయో నాకు తెలీదు. అందుకని నేను ఈ దారిలోంచి వచ్చాను. ఇదొకటే నాకు తెలుసు. అందుకని అది కూడా చూడు నువ్వు. అది కూడా నేర్చుకో అని చెప్తున్నాడండి. అనేక మలుపులు సమగ్రమైన ఎరుకుతో శిఖరం చేరే వరకు పూర్తి దారి మాత్రం నాకు స్పష్టంగా తెలిసే అవకాశం లేదు అన్నాడు. ఆకాశంలో ఎగురుతున్న ఓ హెలికాప్టర్‌లోంచి శిఖరాన్ని గమనిస్తే, లేక ఒక పర్వత శిఖరం మీద నుంచి క్రిందకు మనం చూడగలిగితే, మనకు కనిపించే దృశ్యం ఓ విహంగ వీక్షణంగానే ఉంటుంది తప్ప, అదే సమగ్ర దర్శనం మాత్రం కాదు. మనం ఒక ఫ్లైట్‌లో వెళ్తున్నాం అనుకోండి, కిందంతా కనిపిస్తది మనకి. అదంతా చాలా కనిపిస్తుందని చెప్పేసి కరెక్ట్ పూర్తిగా తెలుస్తుందా అండి మనకి? జస్ట్ మన కింద ఇది పలానా ఈ ప్లేస్ అయ్యుండొచ్చు అనుకుంటాం కానీ, మనకు పూర్తిగా తెలీదు కదా! ఇది కూడా అలాగే అని చెప్తున్నారండి. అంటే పైనుంచి చూస్తే ఆ మార్గం నాకు పూర్తిగా తెలీదు అని. ధర్మకీర్తి ఇంకా ఇలా చెప్తున్నారంటండి. నీకు బోధించడానికి సమర్థుడైన మరో గురువు లేకుండా ఉన్నట్లయితే, ఒకవేళ ఆయన ఉన్నాడు కదా నీకు బోధించడానికి, ఒకవేళ అతను లేడనుకో ఆ పద్ధతిలో నేర్పించడానికి, అది కూడా నేనే నేర్పించేవాడిని. కానీ ఇక్కడ చక్కగా సిద్ధంగా ఉన్నాడు నీకోసం ధర్మరక్షితుడు. అందుకని ఈ పక్క గుహలోనే ఉన్నాడు. కాబట్టి అతని దగ్గరికి వెళ్లి నేర్చుకోవడమే శ్రేయస్కరం. అదే ఉత్తమం నీకు అని చెప్తున్నాడండి. మొట్టమొదట మానవుడు శూన్యత్వాన్ని సాధించాలి. కానీ మూర్ఖంగా ఆ శూన్యత్వాన్నే పట్టుకుని వేళ్లాడుతూ ఉండిపోకూడదు. ఎందుకంటే అలా ఉండిపోతే సగుణాత్మక మత ప్రాభవ వ్యక్తీకరణ గురించిన అవగాహన మీకు కలిగే అవకాశమే ఉండదు. ఓ కవితా భావుకత మీలో లోపిస్తుంది. అంటే ఇప్పుడు మనం శూన్యం సాధించాం కదా! అబ్బా! నాకేమి ఆలోచనలు రావట్లేదు. నేను ధ్యానంలో ఉన్నాను. ఇలా అనుకుంటాం కదా! ఇక దాంట్లో ఉండిపోవద్దు మీరు అని చెప్తున్నారు. ఎందుకు ఉండకూడదు? అంటే శూన్యం సాధించాలి. సాధించిన తర్వాత ఎలా ఉండమని చెప్తున్నారు? అలాగే ఉన్నామనుకోండి, మనసులో ఏమీ ఆలోచన లేదు. అలా చూస్తున్నామనుకోండి శూన్యమే. ఏమి లేదనుకోండి, అప్పుడు ఓ కవితా భావుకత మీలో లోపిస్తుంది. ఇప్పుడు మనం చక్కటి ప్రకృతిని చూస్తున్నామండి. మనసు అలా ఏమి పట్టించుకోవట్లేదు. మనసుకి ఏమి లేదనుకోండి, దాన్ని ఎంజాయ్ చేయగలమా? మనసు లేకపోతే? అందుకని ఆ భావుకత లోపిస్తుంది. మీ వద్దనున్న దాన్ని సంతోషంతో పంచగలిగే మహదవకాశం మీకు లభించనే లభించదు. ఇంక సంతోషాన్ని ఇప్పుడు దుఃఖం అంటే పోనీ వదిలేయండి. సంతోషాన్ని మనం ఎంజాయ్ చేసే మహదవకాశం మనకు లభించదు. శూన్యుడిగానే మీ జీవనం ఉంటుంది. ఇంక జీవితం ఎలా ఉంటదండి? నిస్సారంగా ఉంటుంది. ఆ మనసులో ఇవ్వనప్పుడు ఏముంటదండి ఇప్పుడు నిజంగా? ఆనందం ఏముంటదప్పుడు? మనసు ద్వారానే కదా మన ఆనందం గూడా అనిపిస్తుంది. మీ జీవనం అలా శూన్యుడిగానే ఉంటుంది. ఒక విధంగా మీకు ముక్తి లభించుండొచ్చు. కానీ, ఆ ముక్తి దేని నుంచో మాత్రమే, దేనికోసమో కాదు. ఈ 2 లక్షణాలు ఉన్న ముక్తి స్వభావమే సత్యమైన ముక్తి. అంటే ముక్తంటే 2 లక్షణాలుండాలని చెప్తున్నారు. ఏంటది? దేని నుంచి? దేని నుంచి ముక్తి నీకు? దేనికోసం ముక్తి? ఈ 2 లక్షణాలు ఉంటే అదే అసలైన ముక్తి అని చెప్తున్నారండి. ఈ 2 ప్రశ్నలకు జవాబివ్వదగిందిగా ఉండాలి ముక్తి అనేది. లేకపోతే అక్కడ ఒక వెలితి కనిపిస్తుంది. ఏదో లోపిస్తుంది. అటువంటి లోపం ఉన్న ముక్తి సంపూర్ణ ముక్తి కానే కాదు. దేనికోసం ముక్తి అనే ఆలోచనకు తావిచ్చే సంపూర్ణ విడుదలే సత్యమైన ముక్తి. ఆ స్థితి ప్రాప్తిస్తే ఓ ఆనంద గీతాన్ని మీరు ఆలపిస్తారు. ఓ ఆనంద నర్తనాన్ని మీరు నర్తిస్తారు. మీలో ఓ భావాతీత వ్యక్తిత్వం పెల్లుబుకుతూ ఉంటుంది. అదే ఆ వ్యక్తిత్వమే దయ, సానుభూతి, కరుణ అంటే. అంటే దేనికోసం ముక్తి అనే ఆలోచన చేయాలంటండి. ఆ ఆలోచన ఏదైతే తావిస్తుందో మనకి అదే సత్యమైన ముక్తి అంటున్నారు. అంటే ఇప్పుడు మనకి ఇంకేం చెప్తున్నారు? ఇది ఇది చదివితే అర్థమవుతుందండి. మానవుడు ఉద్వేగాలలో జీవిస్తుంటాడు. అంటే మనం ఎంతసేపు ఎమోషన్స్ అవి ఉంటాయి కదండీ మనకి. లోపల కోపం,
నెగిటివ్ ఎమోషన్స్ కానీ పాజిటివ్ ఏవో ఒకటి ఉంటాయి కదా, మన లోపల ఉద్వేగాలు ఉంటాయి కదా. మనసు నశిస్తే ఆ ఉద్వేగాలే, ఎప్పుడైతే మనం మనసును శూన్యం చేసుకోవాలి, ఫస్ట్ స్టెప్ అది చెప్పారు కదండి. మనసును శూన్యం చేసుకున్న తర్వాత ఈ ఉద్వేగాలు ఏమి ఉండవండి. ఇంకా మనసును శూన్యం చేసుకున్నాం కదా, ఆ ఉద్వేగాలన్నీ మరి ఏమవుతాయి అంటేనంటండి దయ సానుభూతిగా పరివర్తనం చెందుతాయంట. ఎప్పుడైతే మనసును శూన్యం చేసుకున్నామో తర్వాత మనకి ఏ ఉద్వేగాలు ఉన్నా అవన్నీ దయ సానుభూతిగా పరివర్తనం చెందుతాయంట, మారిపోతాయంటండి. మితిమీరిన వ్యామోహమే మనస్సు నశించగానే దయ కరుణ సానుభూతిగా మార్పు చెందుతుంది. మనకి ఏ విషయాల పట్ల అయినా సరే వ్యామోహము కోరిక ఎప్పుడైతే ఉంటుందో, మితిమీరిన కోరిక అవన్నీ కూడా ఎప్పుడైతే మనసు శూన్యం అయిపోయిందో దయ కరుణ సానుభూతి కింద మారిపోతాయంటండి. ఓ మనిషి వ్యామోహ పాసంలో ఉన్నాడంటే ఓ భిక్ష పాత్రను పట్టుకుని బిచ్చబెత్తుకుంటున్నట్లే లెక్క. చూడండి, మనం ఏమైనా వ్యామోహంతో ఉన్నామనుకోండి, ఏ విషయంలో అయినా సరే వ్యామోహంతో ఉంటేనంటండి ఒక భిక్షవాడి కింద భిక్ష ఎత్తుకుంటున్నట్లు లెక్కంటండి. కనపడ్డవన్నీ కావాలని కనపడ్డ వాళ్ళందరినీ అడుక్కుంటున్నట్లే లెక్క. అందరినీ కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టే లెక్క. విపరీతమైన ఓ టక్కరితనంతో అందరినీ మోసం చేసే స్వలాభం కోసం ఉవ్విళ్ళూరుతున్నట్లే లెక్క. జిత్తులు మారి వేషాలతో అందరి మీద ఆధిపత్యాన్ని కోరుకుంటున్నట్టే లెక్క. పాసంలో మీ జీవితపు దృక్పథం ఉంటే బలం కోసం రాజకీయాలను ప్రయోగిస్తున్నట్లే లెక్క. మీరు చూపించే ప్రేమ, మీరు సంఘంలో చేస్తున్న సేవ, మీ బహిరంగ మానవతావాదం అంతా కూడా మీ రాజకీయ కుయుక్తులే తప్ప మరొకటి కానే కాదు. అందరినీ అనగదొక్కి ఉంచాలి అనే భావమే మీలో అంతర్లీనంగా ఉన్నట్లు లెక్క. అంటే మనలో ఏ విషయం పట్లైనా వ్యామోహం అంటే ఇలా చెప్తున్నారు చూడండి, ఎంత దారుణంగా చెప్తున్నారు. ఏ విషయాన్ని పట్ల వ్యామోహం ఉండకూడదని చెప్పడానికి చాలా స్ట్రాంగ్ గా చెప్పారు. ఇలాగా ఏంటి ఇలా ఉన్నట్టు మీరు ఇలా అలా ఉంటే అని. మీలో ఉన్న ఈ శక్తి మనోవిసర్జన తర్వాత సానుభూతి కరుణ దయగా రూపుదాలుస్తుంది. ఎప్పుడైతే ఇదంతా మన శూన్యం అయిపోయిందో మన మనసు మారిపోతుంది, ఓ సంపూర్ణ పరివర్తనం జరుగుతుంది. ఇప్పుడు అది భిక్షమెత్తడం లేదు, మహారాజులా జీవిస్తుంది. మీరు ఇప్పుడు ఇవ్వగలిగే స్థితిలోకి చేరుకున్నారు. ఓ ఉత్తమ స్థితి మీకు కలిగింది. అదే మీ స్వతః సిద్ధమైన నిజస్థితి. ఎప్పుడైతే మనం ఆ శూన్యం ఎప్పుడైతే చేసుకున్నామో అంటండి మనం ఇవ్వగలిగే స్థితిలో ఉంటామంట. అప్పుడు అది ఉత్తమ స్థితి, అదే సహజమైన మన స్థితి. కానీ మనకు తెలియదు, మనం మర్చిపోతున్నాం. మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం, భూమి మీద మనం వచ్చేసరికి మనం మహారాజులు, కానీ దాన్ని మర్చిపోయి ఈ జీవితంలో పడిపోతున్నాం, మన ప్రాపంచికతలో పడిపోతున్నాం. మన స్వతసిద్ధమైన నిజస్థితిని మర్చిపోతున్నాం మనం. నిత్య సత్యమైన స్థితే ఇది. కానీ మీ మనసు అజమాయిషీ వల్ల ఆ విషయం మీ స్మరణకు అందే అవకాశం లేకుండా పోయింది. ఎందుకు? ఆ మనసు అనే మాయ మనల్ని దానిలోంచి బయటకు లాక్కొచ్చేస్తుంది. అందుకే మనం మర్చిపోతున్నాం. మనం సత్యమైన స్థితి, మన స్థితి అది. మీ చుట్టూ ఒక గాఢ అంధకారంలా మీ మనసు ప్రవర్తిస్తోంది. మీలోనే ఉన్న వెలుగును మీకు కూడా కనిపించకుండా అద్దం పడుతోంది. నువ్వో బిచ్చగాడివి అన్న భ్రమను మీకు కల్పిస్తుంది. చూడండి, ఇంక అర్థమా అంతే కదా. మనకి ఏదో ఒక దాని మీద కోరికో లేకపోతే ఏదో ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కదా. ఎందుకుంటున్నాయి ఇవన్నీ అంటే మనలో వెలుగును మనకి చూడనివ్వకుండా మనకు అడ్డొస్తుంది మన మనస్సే. నిజంగా మీరు ఒక మహారాజుగా ఉన్నా మీరు పొందాల్సింది ఏదీ లేకున్నా ఏవేవో కావాలి అనే ఆశలు కల్పిస్తుంది. అంతే కదండి, ఒక మానవుడికి ఎంత ఉన్నా సరే ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి. పదవి ఉన్నా, ఏదో మంచి పదవి ఉందా ఇంకా పెద్ద పదవి కావాలి. డబ్బు ఉందా ఇంకా ఎక్కువ డబ్బు కావాలి. ఆరోగ్యం ఉందా ఇంకా ఏదో కావాలి. ఎంతసేపు ఇవే ఆలోచనలు కదండి. అందుకని ఇదంతా ఎవరు కల్పిస్తున్నారు? నీకు ఇది కావాలనే ఎవరు కల్పిస్తున్నారు? ఆ భ్రమని మన మనసే కల్పిస్తుంది, కలలను సృష్టిస్తోంది. వాస్తవంలో మీకు కావాల్సినవన్నీ, మీకు లభించాల్సినవన్నీ మీలోనే ముందే ఉన్నాయి. దైవత్వం అన్నది మీలోనే ఉంది. కానీ మీ మనస్సు వల్ల, మనస్సు అంటే కలలు కనడం, కోరికలు కోరడం అని అర్థం. మీరెప్పుడు మీ లోపలికి చూసుకోలేరు. ఎప్పుడూ బయటికే పరుగులు తీస్తూ ఉంటారు. మీరేమో ఎప్పుడూ వెనకే నుంచుని ఉంటారు. మీ కళ్ళు మాత్రం ఎప్పుడూ బయటికే చూస్తూ ఉంటాయి. బయట దృశ్యాల మీదే కేంద్రీకరింపబడి ఉంటాయి. మనఃప్రవృత్తి ఇదే. ఇదే మీ మనసు స్వభావం. మీ కళ్ళను బయటి దృశ్యాలపైనే కేంద్రీకరించి ఉండేలా చూడడం. మనస్సు అంటే ఏంటి? ఇంకేమో కాదు. మన కలలు కనడము, కోరికలు కోరడం ఇంతే. ఎంతసేపు బయట ప్రపంచం వైపే చూస్తున్నాం. కానీ మన లోపలికి మనం చూసుకోవట్లేదు. అంతర్ ప్రయాణం మనం చెయ్యట్లేదు. ప్రతి వాడు తన కళ్ళను వికేంద్రీకరించడం నేర్చుకోవాలి. దృశ్యాల వైపే కళ్ళు లగ్నం చేసి తాదాత్మ్యం చెందకుండా వాటి ధ్యాసను ప్రయత్నపూర్వకంగా మళ్లించడం అభ్యసించాలి. ఏ ఆలోచన చేయకుండా చూసే చూపుని అలవర్చుకోవాలి. మనం అంటే కళ్ళు ఎలా చూసేస్తూ ఉంటాం కదా, చూడొచ్చంట, కానీ దాని మీద ధ్యాస వెళ్ళకుండా ఉండాలంటండి. ఏ ఆలోచన చేయకుండా చూడాలంట. దేన్నైనా ఒకటి చూస్తున్నాం అనుకోండి, దాని గురించి వెంటనే ఆలోచన వచ్చేస్తది మనకి. మన కళ్ళతో ఎవరినైనా ఒక మనిషిని చూసామనుకోండి, వాళ్ళ గురించి మన మన భావాలు వెంటనే వచ్చేస్తాయి మన మనసులోకి.
అలాగే ఒక వస్తువుని చూసామనుకోండి, ఇది బాగుందనో బాగాలేదనో, లేకపోతే తినే పదార్థాన్ని చూస్తున్నామనుకోండి, అది తీయగా ఉంటుందని వెంటనే ఆలోచన వచ్చేస్తుంది కదండి. చూడమంటున్నారు, చూడాలి, కానీ ఏ ఆలోచన ఉండకూడదని చెప్తున్నారండి. అలాంటి ఏ ఆలోచన చేయకుండా చూసే చూపును అలవర్చుకోవాలంట. అప్పుడు వాటి పట్టు సడలి వదులై మరింత ధృవీకరింపబడి అవే వెనుదిరగగలుగుతాయి. అంతర్ముఖం కాగలుగుతాయి. ఎప్పుడైతే అలా ఉంటామో అంటండి, ఆ కళ్ళతో ఏది చూసినా సరే అది లోపలికి తీసుకోకుండా ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు ఆటోమేటిక్‌గా మన లోపలికి చూడడం మొదలు పెడతాయంటండి. అంతర్ ప్రయాణం చేయడం మొదలు పెడతాయంట. అలా అంతర్ముఖమైన మీ నేత్రాలతో మిమ్మల్ని మీరు ఒక్కసారి దర్శించుకోగలిగితే మీరెవరో మీకే అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం ఆ అంతర ప్రయాణం మన లోపలికి మనం ప్రయాణం చేయడం మొదలు పెడతామో, అప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు మీలోని భిక్షగాడు మాయమైపోతాడు. వాస్తవంలో ఎప్పుడూ అక్కడ భిక్షగాడు లేనే లేడు. కేవలం అదొక కల. కేవలం అదొక ఆలోచన మాత్రమే. ఈ దైన్యాన్ని మీ మనసే సృష్టిస్తోంది. మనసు పోగానే మీ దైన్య స్థితి కూడా మాయమైపోయి మీ శరీరం మొత్తం ఓ వినూత్న శక్తితో నిండుతుంది. ఎప్పుడైతే మనసును శూన్యం చేసుకుంటామో ఒక కొత్త శక్తి మనలోకొస్తుందంటండి. ఆ ఆ శక్తికి బహిర్గతమయ్యే ఒక దారి కావాలి. మరొకరికి ఆ శక్తి పంపకం జరిగి తీరాలి. అంటే ఒక శక్తి వచ్చింది మనలోకి. ఆ శక్తి ఏమవ్వాలి? ఏం చేయాలి దాన్ని? పంపకం జరిగి తీరాలి. మరొకళ్ళకి పంచాలి. ఓ దివ్య గానంగా, ఓ నాట్య హేళగా, ఓ ఉత్సవంగా అది తయారై తీరాలని ఉవ్విళ్ళూరుతుంటుంది. అదే దయ, కరుణ, సానుభూతి అంటే. మీరు అందరితోనూ మిమ్మల్ని పంచుకునే మహత్ కార్యాన్ని ప్రారంభిస్తారు. ఎప్పుడైతే ఇందాక మనకు చూడండి రెండో ఆయన అది నేర్పాడు అంటున్నారు కదా! ఈ దయ, కరుణ, సానుభూతులు ఇవన్నీ ఈ 3 గుణాలు మీలో వస్తాయి గదండీ! అవి ఒక్క నిమిషం మళ్ళీ చదువుదామండి. దయ, కరుణ, సానుభూతుల సంపూర్ణ పరిజ్ఞానాన్ని అతీష ధర్మరక్షితుడి వద్ద నుంచి గ్రహించగలిగాడు. ఆయన దగ్గర రెండో గురువు ధర్మరక్షితుడి దగ్గర ఈ 3 గుణాలు నేర్చుకున్నాడు కదండీ! కానీ ఈ గుణానికి కూడా 2 ముఖాలున్నాయి. మొదటి ముఖం ఎలా ఉంటుంది? స్తబ్దంగా, అచేతనంగా ఉంటుంది. అంటే ఏంటండి, కొంతమంది వాళ్ళ దగ్గర ఉంటాయి ఆ గుణాలన్నీ. కానీ ఎక్కడికి ఎళ్ళరు, ఆళ్ళక్కడే ఉంటారు. ఒక ధ్యాని మౌనంగా తన గుహలోనే నిశ్చలంగా కూర్చుని సృష్టి అంతటికి తన సానుభూతిని, దయను, కరుణను చిలకరిస్తూ ఉంటాడు. ఇదే కార్యరూపం దాల్చని మొదటి ముఖం. 2 ముఖాలున్నాయి దీనికి కూడా అని చెప్పారు కదండీ! ఒక ముఖం ఏంటి? అలాగే కూర్చొని నిశ్చలంగా ఉంటాడు. ఎక్కడికి కదలడు ఒక యోగి. ఆ స్థితిని సంపూర్ణంగా గ్రహించాలని మీకు అనిపిస్తే, మీరే అతన్ని అన్వేషిస్తూ వెళ్ళాల్సిందే తప్ప, ఆయన స్వయంగా మీ వద్దకు రాడు. మనకు కావాలనుకున్నామనుకోండది, ఏం చేయాలి? మనమే అక్కడికెళ్ళాలి. ఆ యోగి దగ్గరికెళ్ళాలి. ఆయన దగ్గరున్న ఆ కరుణ, సానుభూతి మనకు కావాలంటే. ఆయన మాత్రం రాడు. ఆయన అక్కడే ఉంటాడు. అతన్ని అన్వేషిస్తూ వెళ్ళాల్సిందే తప్ప ఆయన స్వయంగా మీ దగ్గరికి రాడు. కొండగుట్టల్లోకి, గుహల లోపలికి ఆ ఆనందం కోసం మీరే వెళ్ళాల్సొస్తుంది. అంతే తప్ప ఆయన రాడు. ఉన్న చోటు నుండి ఆయన కదలడు. ఓ పూనికతో ఏ ప్రయత్నాన్ని ఆయన జనాలను వెతుక్కుంటూ ఎక్కడికి ప్రవహించడు. ఉన్న చోటులోనే ఉండి నిరంతరం నిరీక్షణలోనే ఉంటాడు. ఆయన దగ్గర ఉన్నాయి గుణాలన్నీ ఉన్నాయి. ఆయన ఎక్కడికి పంచడానికి వెళ్ళడు. అక్కడే ఉంటాడు. నిరీక్షణతోనే ఉంటాడు. ఈ పద్ధతి ఒక స్త్రీ తత్వాన్ని పోలి ఉంటుంది. దీన్ని స్త్రీ తత్వంతో పోల్చారండి దీన్ని. ఏంటంటేనంట, ఒక స్త్రీ ఎప్పుడు ప్రియుడి కోసం ఎప్పుడు నిరీక్షిస్తూనే ఉంటుందంట. ఒక ఒక అతన్ని ప్రేమిస్తుంది. ఒక పురుషుడిని ప్రేమిస్తుంది. కానీ ఎప్పుడు తన మనసులో భావాన్ని తనే స్వయంగా ముందు చెప్పదంటండి ఏ స్త్రీ. అంతే కదండీ! మనకి జనరల్‌గా జరిగే విషయమే కదా! ఎవరు స్త్రీలు నిజంగా ప్రేమించినా కూడా ఫస్టు అమ్మో! నేను అమ్మాయిని కదా! నేనెలా చెప్తాను ఫస్ట్ అంటాం మనం. అలా తనే స్వయంగా ఎప్పుడు చొరవ తీసుకోదు. తనంతట తానే పురుషుడి వద్దకు వెళ్ళదు. ఓ పురుషుడిని ఎంత గాఢంగా ప్రేమించినా సరే తనంతట తాను నిన్ను ప్రేమిస్తున్నాను అని మాత్రం ముందుకొచ్చి చెప్పదు. ఓర్పు దాల్చి ఊరుకుంటుంది. నిరీక్షిస్తుంది. ఏదో ఒకనాడు తన ప్రియుడే తన వద్దకొచ్చి చెప్తే ఆ మాట కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. చాంచల్యాన్ని ప్రకటించని ప్రేమ స్త్రీది. బహిర్ముఖం కాని ప్రేమ స్త్రీది. పురుషుడి ప్రేమ కార్యాత్మకంగా ఉంటుంది. ప్రేమలో తొలి అడుగుని పురుషుడే వేస్తాడు. ఇదే విధంగా దయ, సానుభూతి, కరుణ అన్నవి కూడా 2 విధాలుగా సంభవించడం జరుగుతుంది. ఆ సంభవం స్త్రీతత్వం లాగాను, పురుషతత్వం లాగాను జరగగలుగుతుంది. సృష్టిని స్త్రీలాగే ప్రేమించే కళను ధర్మరక్షితుడి వద్ద నుంచి అతీష నేర్చుకున్నాడు. అంటే ఇక్కడ ధర్మరక్షితుడు కూడా ఏంటండి, ఆయన దగ్గర కానీ ప్రకటించడు. ఇంకో కళను కూడా అతీష నేర్చుకోవాల్సింది. మరి మూడోది ఇంకేం నేర్చుకోవాలి? మూడో గురువు దగ్గర ఏం నేర్చుకున్నాడు? ఈయన దగ్గర అవి నేర్చుకున్నాడు ఆ గుణాలు. ధర్మరక్షితుడు అలా అన్నాడు. "నువ్వు ఇక మైత్రేయుడిని సమీపించు." ఆయన నేర్పేసాడు. తర్వాత మూడో గురువు ఎవరు? మైత్రేయుడు. ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్పాడు.
ఆ ముగ్గురు గురువులు ఒకే ప్రాంతంలో ఉంటున్నారు, కలిసి జీవిస్తున్నారు. మైత్రేయుణ్ణి ఆశ్రయించి నీలో స్థితమైన ప్రేమ స్తబ్దతా గుణంతో పాటు స్వేచ్ఛగా బహిర్గతం చేయగల పద్ధతిలో కూడా నిష్ణాతుడివి కా. అప్పుడే ప్రేమ సంపూర్ణత్వాన్ని, కార్యాచరణను రూపం దాల్చగలుగుతుంది. ఈ ఈ ఏవైతే ఉన్నాయో ఈ దయ, సానుభూతి, కరుణ ఇలాంటి గుణాలు నేర్చుకున్నాడు కదండి ఆయన దగ్గర. ఆ గుణాలు ఏం చేయాలి, ఇప్పుడు బహిర్గత పరచాలి, అందరికీ పంచాలి. అది మూడో గురువు దగ్గర నేర్చుకోవడానికి వెళ్ళాడంటండి. ప్రేమ కార్యాచరణ పదంలోకి మారిన తక్షణం దయ, కరుణ, సానుభూతి కార్యాచరణలోకి వస్తుంది. మీరు సత్యానికున్న 3 పరిధులలోంచి పయనించి ఉంటారు. ఆ 3 పరిధులను అవగాహన చేసుకుని ఉంటారు. మీలో ఏర్పడిన శూన్యత్వాన్ని, మీలో ప్రవహిస్తున్న కరుణ, దయ, సానుభూతులను, ఆ కరుణ, దయ, సానుభూతి సర్వం మీద వర్షింపబడడాన్ని మీరు గమనించి తెలుసుకోగలుగుతారు. ఈ 3 సిద్ధించినప్పుడే జీవనానికి ఒక సార్థకత ఏర్పడుతుంది. ఎప్పుడైతే ప్రేమ కార్యాచరణలోకి మారిందో అప్పుడు ఈ దయ, కరుణ, సానుభూతి అనేవి ఆచరణలోకి వస్తాయి. ఈ మూడిటిలోనూ మీరు పైనుంచి ఉంటారు. ఈ మూడిటితోనూ ఉన్నామనుకోండి, అప్పుడు ఎప్పుడైతే మనలో ఉన్న శూన్యత్వాన్ని, మనలో ఉన్న కరుణ, దయ, సానుభూతుల్ని అందరి మీద ఎప్పుడైతే కురిపించడం మొదలుపెట్టారో అది మనం గమనించి తెలుసుకుంటామంటండి. అంటే ఈ ఈ 3 సిద్ధించినప్పుడే మనకు సార్థకత. మనకి ఆ గుణాలుంటే ఫస్ట్ శూన్యం చేసుకోవాలి. తర్వాత ఆ గుణాలు సాధించుకోవాలి. ఆ 3 గుణాల తర్వాత అందరి మీద వర్షింపబడాలి. ఇవన్నీ తెలుసుకున్నప్పుడే మన జీవితానికి సార్థకత అంటండి. ముగ్గురు గురువుల వద్ద నుండి జ్ఞానాన్ని సంపూర్ణంగా నేర్చుకోగలిగిన వాడు కాబట్టే అతీశ ముమ్మూర్తుల మహనీయుడు అని కీర్తింపబడ్డాడు. తర్వాత ఇందులో 7 సూత్రాలు చెప్పారు కదండి. ఈ సప్త సూత్రాల సూక్ష్మ సంకలనం అత్యంత విలువైనది. దీనిలోని ప్రతి వాక్యం మీద మీ ధ్యానం కొనసాగాలి. ఇందులో 7 సూత్రాలు ఇచ్చారు కదండి. ఈ బుక్‌లో ఇస్తారు కదా! ఇవన్నీ చాలా విలువైన సూత్రాలు. ఇవన్నిటి మీద మన ధ్యానం కొనసాగాలి. సంక్షిప్తీకరింపబడిన సంపూర్ణ మతసారం ఇది. అంటే మనకు సూక్ష్మంగా చెప్తున్నారన్నమాట. ఈ మతసారం ఇది. ఇందులోని ప్రతి వాక్యాన్ని మీరు విప్పి చదవాలి. ఒక్కో మాట ఒక్కో విత్తనంలాగా ఎంతో సారవంతమై ఉంటుంది. సాధారణ దృష్టికి కనిపించని భావాలు తదేక ధ్యాసతో విశ్లేషింపబడితే, ధ్యానంలో శోధింపబడితే, మీ ఆచరణలో ప్రయోగింపబడితే మీరు సంభ్రమాశ్చర్యాలలో ముగ్ధులైపోతారు. మీ జీవితంలో అత్యుత్తమ సాహస కృత్యాన్ని చేయగలిగిన వారవుతారు. ఎప్పుడైతే మనం ఈ సూత్రాలన్నీ అంటండి, సాధారణ దృష్టి కనిపించవు ఆ భావాలు. అలాంటి తదేక ధ్యాసతో మనం వాటిని నేర్చుకుని వాటిని విశ్లేషించాలి. విశ్లేషించడం అంటే ఏంటి? వాటి గురించి పూర్తిగా తెలుసుకుని శోధించాలంటండి. ధ్యానంలో ఆ సూత్రాలను శోధించాలంట. శోధించి అప్పుడు ఆచరణలో ఎప్పుడైతే పెడతామో అప్పుడు మన జీవితం సంభ్రమాశ్చర్యానికి గురవుతుందంటండి. అత్యుత్తమ సాహస కార్యం చేసిన వాళ్ళం అవుతామంట. ఈ సూత్రాలు రేపు చెప్పుకుందామండి. సూత్రాల గురించి రేపు స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.